డానికి మనకు ఒక చక్కని అవకాశాన్ని ఇచ్చినటువంటి గురువుగారు గంపా నాగేశ్వరరావు సార్‌కి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులారా ట్రైన్ ద ట్రైనర్ వర్క్‌షాప్ యెస్. ఈ యొక్క బ్యాచ్‌కు ఈ అంశాన్ని బోధించమని నన్ను ఆహ్వానించినటువంటి ఇన్‌చార్జ్ గారు కేఆర్‌కే రాజు గారు, నాకు టచ్‌లో ఉన్నటువంటి అనితా మేడం గారు, రీజియన్ 4 ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ ఆర్‌వీఆర్ గారికి, ట్రైనింగ్ సెషన్ నేషనల్ డైరెక్టర్ గారైనటువంటి ఆకుల ఉదయ్ భాస్కర్ గారికి, మరీ ముఖ్యంగా ఐసీఐగా ఫార్మ్ అయిన తరువాత నేషనల్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నటువంటి సలహాదారులు, ప్రియులు, మనందరికీ మార్గనిర్దేశకులు అయినటువంటి శ్రీనివాస్ సోను గారికి, ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ ఈ యొక్క ట్రైన్ ద ట్రైనర్ వర్క్‌షాప్‌కు సంబంధించి బ్యాక్‌గ్రౌండ్‌లో ఎంత వర్క్ ఉంటదనేటువంటిది సభ్యులు గమనించాలి. చాలా ఉంటుందండి మెంటర్స్‌కి. అలాంటి మెంటర్స్‌కు మరీ ముఖ్యంగా మీకు పేరు పేరున హ్యాపీ ఈవెనింగ్ తెలియజేస్తూ మిత్రులారా, ఈరోజు సెషన్‌ని మనం ప్రారంభించుకుందాం. నా యొక్క వాయిస్ క్లియరా సార్? యెస్. థాంక్ యూ సార్. ఈ యొక్క సెషన్‌లోకి వెళ్ళడానికి ముందుగా పాడనా తెనుగు పాట, పాడనా తెనుగు పాట, పరవశనై మీ ఎదుట మీ పాట, పాడనా తెనుగు పాట. కోయిల గొంతులో గణగణలో, గోదావరి తరగల గలగలలో, కోయిల గొంతులో గణగణలో, గోదావరి తరగల గలగలలో, మావుల తోపుల మోపుల పైన మసలే గాలుల గుసగుసలో, మంచి ముత్యాల పేట మధురామృతాల తేట, ఒక పాట పాడనా తెలుగు పాట, పరవశనై మీ ఎదుట మీ పాట, పాడనా తెలుగు పాట. ఒళ్ళంత వయ్యారి కోక, కళ్ళకు కాటుక రేఖ, ఒళ్ళంత వయ్యారి కోక, కళ్ళకు కాటుక రేఖ, మెళ్ళో తాళి కాళ్ళకు పారాణి, మెరిసే కుంకుమ బొట్టు, గల్లు గల్లున కడియాలందలు అల్లనల్లన నడయాడే, తెనుగు తల్లి పెట్టని కోట, తెలుగునాట ప్రతి చోట, ఒక పాట పాడనా తెనుగు పాట, పరవశనై మీ ఎదుట మీ పాట, మీ ఎదుట మన పాట, పాడనా తెనుగు పాట. యెస్. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా. యెస్. మన యొక్క సెషన్‌లోకి వెళ్ళడానికి ముందుగా యాస్ ఎ స్పీకర్‌గా, యాస్ ఎ ట్రైనర్‌గా, ఒక ఇంపాక్టియన్‌గా మనం సెషన్‌లోకి వెళ్ళడానికి ముందు మీకు గతంలో కూడా కంటెంట్ ప్రిపరేషన్‌లో చెప్పుండుంటారు. ఒక పాట ద్వారానో, ఒక పద్యం ద్వారానో మన యొక్క సెషన్‌ను ప్రారంభించుకుంటూ వెళితే ఒక ఉత్సాహకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయవచ్చు. అట్ ద సేమ్ టైమ్ మనం ఎంచుకునేటువంటి పాట గాని, మనం తీసుకునేటువంటి పద్యము గాని తప్పనిసరిగా మనం ఏ కంటెంట్ అయితే ఇస్తున్నామో ఆ కంటెంట్‌కి రిలేటెడ్‌దై ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సార్ మరి మీరు ఈ పాట ఎందుకు పాడారు సార్? ఇది ఏ మాత్రము దీనికి సూట్ అయిద్ది అనేటువంటి దానికి గాను నేను చివరిలో మీకు దీన్ని అటాచ్ చేసేసి మీకు క్లారిటీ ఇస్తాను మిత్రులారా. యెస్. చాలా మంది మిత్రులు ఆహ్, నాకు వినబడతారట్టుంది గానీ కనబడటం లేదు. ట్రైన్ ద ట్రైనర్ వర్క్‌షాప్ అంటేనే కనబడాలి, వినబడాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కనబడాలి, వినబడాలి. ఎందుకు అంటే మీరెలా ఉన్నారో నేను చూడాలి గదా! నన్నెలాగో మీరు జూస్తున్నారు. మీరు తెర వెనుకుండి నన్ను జూస్తున్నారు. మరి మిమ్మల్ని గూడా నేను జూడాలి గదండీ!
నా కుటుంబ సభ్యులు, నా బంధుమిత్రులు, నా ఆత్మీయ బంధువులు అసలు వింటున్నారా? లేదా తెర వెనుకుంటున్నారా? అబ్బా! ఐఫోన్ అట ఎవరన్నా ఇస్తే బాగు. యెస్. ఐఫోన్ గారు. యెస్. ఈ ఐఫోన్ గారు ఎవరో మరి. యెస్ మిత్రులారా, మరొకసారి మీ అందరికీ పేరు పేరున హ్యాపీ ఈవెనింగ్ తెలియజేస్తూ, ఈరోజు సెషన్‌కి సంబంధించి మనం డిస్కస్ జేసుకోవడానికి గాను మీకు ఆహ్, చూయించడానికి, చూయించడముతో పాటు దానిలో ఉన్న విషయాన్ని మీకు వివరంగా వివరించడానికి నేనొక పీపీటీని తీసుకొని వచ్చాను మీకోసం. దాన్ని మీ ముందు ప్రెజెంట్ చేస్తున్నాను. యెస్. నా స్క్రీన్ షేర్ అవుతుంటే చెప్పండి సార్. యెస్. అందరికీ నా యొక్క సెషన్‌కి ఈరోజు యొక్క టాపిక్‌కి సంబంధించి ఇంకా నేను టాపిక్ ఏంటనేది నేను చెప్పలేదు. ఎంతకి ఈరోజు నాకు అంశాన్నిచ్చారు అంటున్నాను. యెస్. నాకు ఈరోజు ఇచ్చినటువంటి అంశాన్ని నేను బోధిస్తుంటే, నేను ఏమి బోధిస్తానో అనే ఆసక్తితో పాటు, బోధించబడినటువంటి అంశములో ఉన్న విషయాన్ని అవగాహన చేసుకొని, పాటించడానికి మరియు ఇంప్లిమెంట్ చేసుకోవడానికి సంసిద్ధులై వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా ఐసీఐ తరపున మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ, నేను మీ ముందుకొస్తూ ఉన్నాను. నా పేరు బాలకృష్ణ సార్ చెప్పినట్లు మారోజు రమేష్, రీజనల్ ప్రెసిడెంట్‌ను. ఈరోజు నేను మీకు అందించబోయేటువంటి సెషన్ ఎథిక్స్ అండ్ ఎటికెట్. ఈ యొక్క అంశాన్ని గురించి బోధించబోతున్నాను మిత్రులారా. ఎథిక్స్ అండ్ ఎటికెట్. వాట్ ఈస్ మీన్డ్ బై ఎథిక్స్? వాట్ ఈస్ మీన్డ్ బై ఎటికెట్? అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకోబోతున్నాము. దానికి గాను నేను మీకు ఒక చక్కటి దాన్ని తీసుకొనొచ్చాను. ఫ్యాన్ ఏస్తానండి. యెస్. ఏం కనిపిస్తుంది దీనిలో? చార్ట్ జేయాలి. ఏం కనిపిస్తుందనేటువంటిది. మీకు పిక్ కనిపిస్తుంది గదా! ఇలా ఉండాలి అండి. నేను ఇంపాక్ట్‌లోకి వెళ్ళడం లేదండి. ఇంపాక్ట్ పరంగా ఇప్పుడు ఈ ఎథిక్స్ అనబడేటువంటిది చెప్పడం లేదు. అసలు నాకు ఇంకా ఒక డౌట్ ఉందండి. చాలా మంది అనుకుంటారు ఇంపాక్ట్ కార్యక్రమాలలో అంశాల బోధన జరుగుతూ ఉంటే ఆటోమేటిక్‌గా అందరూ అనుకుంటారు నేను మైక్ తీసుకొని, ఒక బ్లేజర్ యేసుకొని, లేదా ఒక మోడీ కోట్ తోటి, మంచి అట్టైర్ తోటి వేదిక మీదకి వెళ్ళాను. నేను మీటింగ్ చెప్తూ ఉన్నాను. నా ముందు చాలా మందున్నారు. నేను వీళ్ళందరికీ చెప్పేస్తాను అనేటువంటి ఆలోచనలో ఉన్నారు మిత్రులారా. ఇంక్లూడ్ మై సెల్ఫ్. నేను కూడా మీలాగా 24థ్ బ్యాచ్‌లో కరోనా బ్యాచ్‌లో. సింపుల్‌గా చెప్పాలి అంటే. మనిషిని మనిషి అంటుకుంటే భయంతోటే చాలా మంది చనిపోయారండి. అయినా సరే ఏమొద్దులే పోదామని 2021 మార్చిలో అయితే అయింది. మంచి విషయాలే కదా నేర్చుకున్నది. దానికి ఫినిషింగ్ టచ్ ఇస్తారు కదా అని వెళ్ళామండి. నేను కూడా అదే అభిప్రాయంలో ఉన్నాను. 2020 డిసెంబర్‌లో మొట్టమొదట ఈ ఇంపాక్ట్‌లో నేను అడుగుపెట్టాను. రీసెంట్‌గా నేను మొన్న 20వ తేదీ తోటి 20 నుండి 21, 22, 23, 24 4 సంవత్సరాలు నా యొక్క ప్రయాణం ముగిసి 5వ సంవత్సరంలో రీసెంట్‌గా ఒక 4 రోజుల క్రితమే నేను ఎంటర్ అయ్యాను మిత్రులారా ఇంపాక్ట్ కుటుంబంలో. ఐ యామ్ వెరీ హ్యాపీ. ఒక ఇంపాక్ట్ అని నేను చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే లాట్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చింది. కాబట్టే ఇంకా దీనిలో ఉంటున్నాను. నేను కూడా మొదట్లో ఇంపాక్ట్‌లో అంశాలు నేర్చుకుంటూ ఉంటే ఒక పెద్ద మైక్ సెట్ ఉంటుంది. ఈ స్క్రీన్ మీద కనపడుతుంది గదా! నేను షేర్ చేసినప్పుడు. నేను పెద్ద సెట్ చేసేసేసుకొని మీటింగ్ చెప్పేస్తాను. చాలా మంది వందలు, వేలు, లక్షలొస్తారని నేను గూడా అనుకున్నాను మిత్రులారా. కానీ ప్రస్తుతం ఒక సీనియర్ ఇంపాక్టియన్‌గా 4 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి చెప్తున్నాను మీకు. సీనియర్ అంటే ఏదో గురువుగారిలాగా, గంపా సార్‌లాగా గూడా గాదండి. ఒక చిన్న మొక్కలో ఒక చిన్న కాండం. సింపుల్‌గా చెప్పాలి అంటే. ఇప్పుడు నాకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే, నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఉట్టికి ఎగరలేనమ్మట ఆకాశానికి ఎగిరిందట అంటారు. ముందు నేర్చుకునే అంశాలను
ఇంటిలో ఉపయోగించుకోవాలి. ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా నేను స్పీచ్ ఇస్తాను, వెంటనే వెళ్ళిపోయి మైక్ పెట్టుకొని టక 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 మాట్లాడేస్తాను అని అనుకునేరు. మొట్టమొదట మన ఇంట్లో మాట్లాడండి. మన పిల్లలతో మాట్లాడండి. మన కుటుంబ సభ్యులతో మాట్లాడండి. వితిన్ ద క్యాంపస్‌లో ఇన్‌సైడ్ అవర్ కాంపౌండ్‌లో మన కాంపౌండ్‌లోనే మొట్టమొదటిగా మార్పు తెస్తే, మార్పు తేవడం కంటే ముందు మార్పు తెచ్చుకుంటే, మనల్ని బట్టి మన కుటుంబ సభ్యులు మనలో జరిగినటువంటి ట్రాన్స్‌ఫర్మేషన్ గుర్తిస్తారు. ఇట్స్ ట్రూ చెప్తున్నాను. ఒక చిన్న విషయం మీద ఒక 2015 ఆగస్టు 17 నుండి 2 సంవత్సరాల పాటు నేనొక వ్యక్తితో ఒక పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు, వ్యక్తి కాదు సూపరింటెండెంట్ గారితో నేను పనిచేస్తున్నప్పుడు మేమిద్దరం జాన్ జిగిరి ఉన్నామండి. ఎంత జాన్ జిగిరి అంటే మామూలు జాన్ జిగిరి గాదు. తర్వాత నాకు వేరే స్కూల్‌కి ప్రమోషన్ వచ్చింది. నేను వెళ్ళిపోయిన తర్వాత నాకొక అవసరం వచ్చి, అది బాగా అవసరం వచ్చి, అంటే సూపరింటెండెంట్ గారు గాబట్టి వర్క్ చేసి పెట్టాలి గదా! ఆయన గారికేమో ఇది కావాలట్టుంది. మనకది తెలియదు. సో, నేను ఉన్నట్టంట కాబట్టి ఒకవేళ నా దగ్గర డబ్బులు తీసుకుంటే నేనెవరికైనా చెబుతానేమోననుకోనో ఏమో, నేను మా కలీగ్‌కి కాల్ చేస్తూ ఉంటే అంత జాంజిగిరిగా ఉన్నటువంటి అతను ఫోన్ తీయలేదండి. 3 సంవత్సరాలు తీయలా. మీరు నమ్ముతారా? 3 సంవత్సరాల పాటు. 3 సంవత్సరాల పాటు ఫోన్ తీయలేదండి. నిన్న అతడు నాకు మెసేజ్ పెట్టాడు. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. మీరెంత ప్రశాంతంగా ఉన్నారు. గతంలో 'మారోజు రమేష్' గారికి, ప్రస్తుతం ఉన్న 'మారోజు రమేష్' గారికి ఎంత మార్పుందో సార్. నేను కూడా మీలాగా ఉండాలనుకుంటున్నాను. మీరు నా సహోద్యోగి అయినందుకు నేను చాలా గర్విస్తున్నాను అని ఆయన గారు నాకు మెసేజ్ చేశాడండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది మిత్రులారా. అది కేవలము ఒక ఇంపాక్ట్‌లో ఉండడం వల్ల మాత్రమే. ఎందుకంటే బిఫోర్ ఇంపాక్ట్ నాలో ఉన్న దూకుడు మామూలు దూకుడు గాదు. ఒక పని గావాలంటే అప్పటికప్పుడు కావాల్సిందే అనేటువంటి పరిస్థితి. ఈరోజు పరిస్థితి ఏందంటే, సాధనమున పనులు సమకూరు ధరలోన. పనులు వాటంతట అవే అవుతాయి అనేటువంటి ధోరణి. సో, కాబట్టి నేను దీన్ని తీసుకున్నాను. తూనిక అని పెట్టారు. ఇలా ఉండాలండి మనం. మన ఎథిక్స్ ఎలా ఉండాలి అంటే, ఇలా ఉండాలి. నేనింకా ఇంపాక్ట్‌లోకి పోలేదు, మీరు గమనించండి. నేను ఇంపాక్ట్ అంశంలోకి పోవలేదు. నేను వితిన్ ద హోమ్‌లోనే ఉన్నాను. మీరు కూడా మీ ఇంట్లోనే ఉండండి. ఆ సభలు, సమావేశాలు, స్టేజీల దాకా పోకండి. ఇది అయిపోయిన తర్వాత దాటి వెళదాం. సో, మరి ఎథిక్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్డ్ బై ఎథిక్స్? చార్ట్ చేయాలి. ఎథిక్స్ అంటే ఏంటో మీరు కూడా పని చేయాలి గదా! నేను నోరు పోయిందాక చెప్తున్నా గదా! మీరు గూడా చెప్పాలి. న్యాయ తూనిక అట. నేను కూరగాయల మార్కెట్‌కెళ్తే గూడా ఈ తూనికేసి చేస్తారండి. విలువలు సార్. బ్యాలెన్స్. విలువలను వాల్యూ అంటారేమో మేడం గారు. విలువలు మీన్స్ వాల్యూస్. మొరాలిటీ. మోరల్ వాల్యూసు. సార్, మనలో ఉన్న సార్. మనలో ఉన్న మంచి లక్షణాలని బయటికి అందరికి నచ్చేలాగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి సార్. చాలా మంది పర్యాయ పదాలను వాడుతున్నారు మిత్రులారా. పర్యాయ పదాలను వాడుతున్నారు. అసలు పదాన్ని వాడడం లేదు. యెస్. ఇదండి. నీతి. నైతిక విలువలు సార్. నీతి. యెస్ అండి. నీతి వేరు, విలువలు వేరు. ఓకేనా? దీన్నే ఈ ఎథిక్స్‌నే నీతి శాస్త్రము లేదా ధార్మికత అంటారండి. అదే మన మతంలోకి వెళితే, మన వేదాల కాలంలోకి వెళితే ధార్మికత ఏమీ లేదండి. మంచి, చెడు, న్యాయము, అన్యాయము. మంచి, చెడు, న్యాయము, అన్యాయం వంటి మానవ ప్రవర్తనకు సంబంధించిన ప్రాథమిక ప్రణాళికలను గురించి చర్చించేటువంటి శాస్త్రం ఏదైనా ఉన్నది అంటే అది నీతి శాస్త్రమేనండి. మంచేంటి, చెడేంటి, న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి అనేటువంటి మన మానవ ప్రవర్తనలను గురించి ప్రాథమికంగా చర్చించే శాస్త్రం ఏదైనా ఉన్నది అంటే అది నీతి శాస్త్రం లేదా ధార్మికత అంటారు.
ఇది 2 రకాలుగా ఉంటుందండి. ఈ నీతి అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వ్యక్తిగతంగా ఉంటుంది. రెండవది సామాజికంగా ఉంటుంది. మొట్టమొదటిది వ్యక్తిగతంగా ఉండడానికి చూస్తే నిజాయితీగా జీవించడము. ఎదుటి వారి మీద ఆధారపడకుండా, ఆధారపడకుండాని కాకుండా, ఆశపడకుండా, ఎదుటివారి దానికి ఆశపడకుండా, ఒక క్రమ పద్ధతిలో ఎలాంటి తప్పు కూడా చేయకుండా చేసేటువంటిది వ్యక్తిగత ధార్మికత అయితే, సమాజానికి మేలు చేసే విధంగా ప్రవర్తించేటువంటిది సామాజిక ధార్మికత మిత్రులారా. సో, ఈ యొక్క ధార్మికతకు సంబంధించి మనము గనక పాటించినట్లయితే, మన ఇంట్లో మనం పాటించినట్లయితే, మనము ఏదైతే నీతిని పాటిస్తున్నామో దానిని బట్టి ప్రజలలో మన మీద విశ్వాసం పెంచుద్దండి. మనం ఎప్పుడైతే నీతిగా ఉంటామో, న్యాయంగా ఉంటామో, మనల్ని గమనించినటువంటి ప్రజలు కూడా విశ్వాసం పెరుగుతుంది. సమాజంలో కూడా చాలా సానుకూలమైన మార్పులను తీసుకురాగలుగుతాం. మనల ద్వారా అనేక మంది మారతారు. మనం ఏదైనా ఒక విషయం చెబుతూ ఉంటే, ఇంకా నేను ఇంపాక్ట్‌లో కూడా గమనించండి. ఒక విషయాన్ని మన ఉద్యోగస్తులకే మనం పనిచేసేటువంటి ప్రదేశంలో చెప్తుంటేనే, వాళ్ళ మీద కూడా ఒక మంచి ప్రభావం పడుతుంది మిత్రులారా. ఇది నీతికి సంబంధించి. ఇప్పుడు నేను ఇంపాక్ట్ దగ్గరకు వస్తున్నాను. మరి యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్‌గా ఒక ఇంపాక్ట్‌లో ప్రజా వక్తగా ఉన్నటువంటి నువ్వు, నేను చేస్తారు కుర్రోళ్ళు. ఎవరో నాకు సహాయం చేస్తున్నారండి. యెస్. అదే నా రేపు డైలాగ్ క్రిస్ట అదే. అప్పుడప్పుడు అన్నకు చూస్తుండండి. మీరే అవునండి. అంత కుర్రోళ్ళు ఎంత ఫామ్ లో ఉన్నారని ఇంకా ఏం చూడటం మానేశారే మాకు. యెస్. వీలైతే అందరిని మ్యూట్‌లో పెట్టండి సార్. యెస్. మనం నీతి అంటే ఏంటనేటువంటిది చూసాము. మనము నీతిగా ఉంటే శ్రోతలు అంటే ఆడియన్స్. ఆడియన్స్ అంటే మన ముందున్నటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు. వాళ్ళ మీద ప్రభావం చూయించవచ్చు. వాళ్ళలో విశ్వాసాన్ని కలిగించవచ్చు. మరి ఒక ఇంపాక్ట్ అనగా ట్రైన్ ద ట్రైనర్ వర్క్‌షాప్ పూర్తి చేసుకోబోతున్నటువంటి మీరు, పూర్తి చేసుకున్నటువంటి నేను, ఇక్కడున్నటువంటి పూర్తి చేసుకున్నటువంటి ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో, మరి మనం ఎలాంటి నీతిని కలిగి ఉండాలి? మనము ఎలాంటి నీతిని కలిగి ఉండాలి? ప్రజావక్తగా ఉండాలనుకుంటున్నటువంటి మనము ఒక బాధ్యతగా, నిజాయితీగా, ఆచరణాత్మకంగా ప్రవర్తించడము అనేది ఇంపాక్ట్‌లో ఉన్నటువంటి మనము, అనేక మందిని మోటివేట్ చేయడానికి బయటికి వెళ్ళబోతున్నటువంటి మనకు బాధ్యతగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, పాటించే విధంగా ఉండాలి మంచి విషయాలను. కాబట్టి మనకు ఖచ్చితంగా యాజ్ ఏ ఇంపాక్ట్ ట్రైనర్‌గా, ఇంపాక్ట్ స్పీకర్‌గా మనకు నీతి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. దానితో పాటు నైతిక ప్రమాణాలు పాటించడం, నీతి విలువలను పాటించడం, న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి, మంచేంటి, చెడేంటి, ఒక ఇంపాక్ట్ కుటుంబ సభ్యుడిగా అనేక మందిని ప్రభావితము చేయడానికి సంసిద్ధులైనటువంటి మనము, అనేక మందిని ప్రభావితులను చేద్దామని ఈ యొక్క కుటుంబంలో జాయిన్ అయినటువంటి మనము ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నీతిని తప్పేటువంటి ప్రయత్నము చేయవద్దు. అది మీరైనా, నేనైనా, మరెవరమైనా. అందుకే ఈరోజు ఈ యొక్క సెషన్ పెట్టడం జరిగింది మిత్రులారా. మరి ప్రధానమైనటువంటి ప్రమాణాలు, నీతికి సంబంధించిన ప్రధానమైనటువంటి ప్రమాణాలను గనక చూసినట్లయితే నిజాయితీగా ఉండాలి అండి. ఏ విషయం గురించి అయితే మనం ఎదుటి వారికి చెప్పబోతూ ఉన్నామో, అది కుటుంబ సభ్యులా, నువ్వు పనిచేసేటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి వ్యక్తులా, లేదు నిన్ను ఆహ్వానించినటువంటి ఆహ్వానకర్తల దగ్గరనా, లేదా విద్యార్థుల, ఎవరికైనా మీరు ఆపాదించుకోండి దీన్ని, ఈ నీతి అనబడేటువంటి దాన్ని. ఒక వక్త అంటే ఒక ఇంపాక్ట్ అయిన వక్తనే కాదండి. ఒక మంచి విషయాన్ని గురించి అనేక మందిని మోటివేట్ చేసే ప్రతి ఒక్కరూ వక్తే. మరీ పర్టిక్యులర్‌గా ఒక మంచి గుర్తింపు మనకు రావాలని 27 సంవత్సరాల క్రితమే ఆలోచన చేసి, ఒక అద్భుతమైన కుటుంబాల్లో మనకిచ్చినటువంటి గురువు గారు గంపా సార్ కుటుంబంలో ఉన్నటువంటి మనము
ఇంపాక్ట్ కుటుంబంలో ఉన్నటువంటి మనము తప్పనిసరిగా ఎదుటి వారికి, అది విద్యార్థులకా, యువజనులకా, వృద్ధాప్యంలో ఉన్న వారికా, ఉద్యోగస్తులకా, ఏ రంగంలో ఉన్న వారికి నువ్వు బోధించినా లేదా నేను బోధించినా వాస్తవాలను ఎట్టి పరిస్థితిలో వక్రీకరించకుండా, అవాస్తవాలను చెప్పకుండా నిజాయితీ కలిగినటువంటి మాటలను చెప్పాలి. రెండవ అంశము, అది అందుకని ఇద్దరు పిక్స్ పెట్టానండి. మెన్ది పెట్టాను, ఉమెన్ది కూడా పెట్టాను. ఎందుకంటే బోత్ ఉన్నారు కాబట్టి. మెన్ పెట్టాను అనుకోండి, మారుతి రమేష్ సార్ వచ్చేంటి మాకే చెప్పాడు అని ఇక్కడున్న జెంట్స్ అనుకోవడానికి లేదు. ఆహా, మమ్మల్ని వదిలేసిండే సారు, మా ప్రస్తావన తీసుకురాలేదులే అని మేడమ్స్ కూడా అనుకోకుండా, ఇంపాక్ట్ లోకి వచ్చిన తర్వాత స్త్రీయా పురుషుడా అనే తేడా లేదండి. అందరిది కూడా బ్రదర్హుడ్ సిస్టర్హుడ్ రిలేషనే ఉంటుంది. ఈ ఇంపాక్ట్ లోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా ఆ ఆరా అనేటువంటిది, ఆ ఇంపాక్ట్ అనబడేటువంటి ఆరా నా వైపు ఎందుకో తిరుగుతూ ఉంటుంటుందండి. ఎవరిని కూడాను నొప్పించకూడదు, మనం కూడా నొచ్చుకోకూడదు. ఒక బ్యాలెన్స్, ఒక పని చేస్తూ ఉంటే ఇది కరెక్టేనా అనేటువంటి ఒక విచక్షణ ఇస్తుంది మిత్రులారా, దీనిలో గనక మనం ట్రావెల్ చేస్తూ ఉంటుంటే. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వాస్తవాలను వక్రీకరించకుండా, అవాస్తవాలను ప్రచారం చేయకుండా, ఉన్న విషయాన్ని ఉన్నటువంటి విధంగా మనం చెప్పాలి. రెండవ నైతిక ప్రమాణము గౌరవం అండి. నేను చెబుతున్నాను కదా, నేను కాక ఇక్కడ 21 మంది ఉన్నారు, నేను ఏది చెబితే అది వింటారులే, వీళ్ళకి నేను రెస్పెక్ట్ ఇవ్వడానికి అవసరం లేదులే అనుకోవడానికి లేదు. వక్త తప్పనిసరిగా శ్రోతల యొక్క అభిప్రాయాలను గౌరవించాలి. వివక్ష గాని, ద్వేష భావాలు కానీ ప్రదర్శించే ప్రయత్నం చేయకుండా, ఎదుటి వారు ఎవరిలో ఏ టాలెంట్ ఉందో ఎవ్వరూ చెప్పలేరండి. ఈ రోజు నేను ఇక్కడ రీజనల్ ప్రెసిడెంట్ గానే ఉన్నాను. నా దగ్గర ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకున్నటువంటి నా శిష్యులు, నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను, మాధవి మేడం గారు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నారు. మేడం గారి హస్బెండ్ రామచంద్రుడు గారు కూడా నా దగ్గర నేర్చుకున్న వారి నేషనల్ డైరెక్టర్ గా ఉన్నారు, నేషనల్ సెక్రటరీగా ఉన్నారు. సారీ. కాబట్టి ఎదుటి వారిని ఎప్పుడూ కూడాను వీరు నా శిష్యులే కదా, వీళ్ళని నేను చిన్న చూపు చూడొచ్చు అనేటువంటి భావన ఎట్టి పరిస్థితిలో మనం తీసుకొని రావద్దు. శ్రోతలను మనం ఖచ్చితంగా గౌరవించాలి. అదే గొప్ప నీతి. మూడవది పారదర్శకత అండి. ట్రాన్స్పరెన్సీ అంటాం కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉన్న విషయాన్ని ఉన్నట్టుగానే చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో దాచే ప్రయత్నం చేయవద్దు. అబద్ధాలను ప్రచారము చేయవద్దు. నిజాలను మాత్రమే చెప్పాలి. ఉన్న విషయాన్ని దాచకుండా ఉన్నట్టు చెప్పగలగాలి. మూడవ నైతిక ప్రమాణత బాధ్యత అండి. ఈ రోజు నేను ఒక స్పీచ్ మీకు ఇస్తున్నాను. ఈ అంశం గురించి నేను ఇస్తున్నాను. ఈ అంశాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసినప్పుడు వచ్చే ఫలితము, అది మంచి ఫలితమా, చెడు ఫలితమా? సార్, మీరు చెప్పారు, మేము పాటించాము, మాకు చెడు ఫలితం వచ్చింది, నేను ఖచ్చితంగా దానికి బాధ్యత వహించాలి. మంచి ఫలితం వచ్చింది, దానికి కూడా నేను తీసుకోవాలి. తప్పనిసరిగా ఒక గొప్ప వక్త, ఒక నీతి కలిగినటువంటి వక్త తాను ఇచ్చినటువంటి స్పీచ్ ఏదైతే ఉన్నదో ఆ స్పీచ్ ద్వారా వచ్చేటువంటి ప్రతిఫలాన్ని తీసుకునేటువంటి బాధ్యత కలిగి ఉండాలి. తర్వాతది ప్రేరణ, ప్రామాణికత అండి. మనం కొలవగలగాలి. మరి ఆ యొక్క ప్రేరణ, ప్రామాణికతకు సంబంధించి మంచి పనులకు మాత్రమే ఆడియన్స్ను ప్రేరేపించాలి. ఇక్కడ ఉన్నటువంటి 21 మంది మిత్రులు ఉన్నారు. రాబోయేటువంటి కాలం వేసవి కాలం. వేసవి కాలంలో ఎండలు ఎంత తీవ్రంగా ఉంటాయో మనందరికి బాగా తెలిసిందే. ఆ యొక్క వేసవి యొక్క తాపము నుండి రక్షించుకోవడానికి గాను చాలా మంది ప్రజలు దాహార్తితో ఉన్నారు. యాజ్ ఏ ఇంపాక్టియన్‌గా, ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, దాహార్తికి సంబంధించిన విషయం మీద అవగాహన ఉన్న వ్యక్తిగా,
నా వంతు ప్రయత్నంగా నేను ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాను. మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను గనక మీకు ఒక క్వశ్చన్ ఇస్తే, ఎస్ ఐ యామ్ రెడీ అంటారు మీరు. ఇలా ఉండాలి మన యొక్క ప్రేరణ. ఒక మంచి పనుల కోసం మాత్రమే ప్రేరేపించాలి మిత్రులారా. బాగా గుర్తుపెట్టుకోండి. వేసవి కాలం అయిపోయింది. వేసవి బాగా వచ్చింది. అమ్మో! రాబోయేటువంటి రోజుల్లో ఈ సంవత్సరంలోనే ఇంతగా ఎండలు కాస్తున్నాయి. రాబోయే సంవత్సరాలలో వయసు పెరుగుతుంది. ముసలివాళ్ళం అవుతాము. మన తల్లిదండ్రులు ముసలివాళ్ళున్నారు. రాబోయే తరాలకు మనం బహుమతిగా ఇవ్వాల్సింది డబ్బులు కాదు, ప్రకృతినివ్వాలి. నా వంతు ప్రయత్నంగా నేనొక 200 మొక్కలు నాటబోతున్నాను. మీరు సిద్ధమా? ఇలా ఉండాలి మన యొక్క ప్రేరణ. సో, కాబట్టి తప్పనిసరిగా ఆడియన్స్‌లో ఒక ప్రజావక్త, ఒక నీతి గలిగిన ప్రజావక్త, ప్రేరణ కలిగించేటువంటి విధమైన స్పీచ్ ఉండాలి. అలాగే అందరినీ సమానత్వ భావనతో చూడాలి అండి. వ్యక్తిగత అభిప్రాయాలకు విలువ ఇవ్వవద్దు. ఆయన అది చెప్పాడు కాబట్టి ఆయన చెప్పిందే నిజము అనేటువంటి, ఇతడు నాకు దగ్గర కాబట్టి ఇతడి మాటే నేను వింటాను. అందరినీ కూడా సమానత్వ భావనతో స్పీకర్ చూడగలగాలి. ఈ విధమైనటువంటి నీతిని పాటించగలిగితే ఒక ఇంపాక్టియన్‌గా గొప్ప పేరు, ఒక కుటుంబ సభ్యునిగా ఒక గొప్ప పేరు, ఒక సమాజంలో సభ్యునిగా ఒక గొప్ప గుర్తింపు. ఈ ప్రమాణాలను పాటించడం ద్వారా అది వ్యక్తిగత జీవితంలోనే కాదు, వృత్తిపర జీవితంలో కూడా మనల్ని ఉన్నతమైన శిఖరాలకు తీసుకొని వెళుతుంది మిత్రులారా. ఇది ఎథిక్స్ అంటే. ఇది వ్యక్తిగతంగానే కాదు, వృత్తిపరంగా కూడా మనం దీన్ని చూడవచ్చు. మరి రెండవది ఎటికేట్. వాట్ ఈస్ మీన్డ్ బై ఎటికేట్? ఎటికేట్ అంటే ఏం చెప్తారండి తెలుగులో? తెలుగులో ఏం చెప్తారు? చాట్ చేయండి. నేను చాట్ చూస్తాను. వాట్ ఈస్ మీన్డ్ బై ఎటికేట్? ఎటికేట్ అంటే ఎవరు పెట్టట్లే, మెసేజ్ ఎవరు పంపట్లేదు. వామ్మో! తెలుగు గురించి కూడా పాడే కదండి. మనందరం తెలుగు వాళ్ళమే కదా. ఉదయం చూశానండి. విజయనగరం స్పెషల్ ఏంటంటే పైడి తల్లి అమ్మవారు. చూశాను, యూట్యూబ్‌లో చూశాను. కొన్ని సాంగ్స్ ఏమన్నా దొరుకుతాయేమో చూశానులే గానీ, ఏది కూడా నా ట్యూన్‌కు సరిపోయేటువంటి విధమైనది దొరకలేదు. తర్వాత బొబ్బిలి యుద్ధం గురించి కూడా చూశానండి. బొబ్బిలి అక్కడిదే గదా. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంతం యొక్క గొప్పతనం గురించి గాని, ఆ ప్రాంత పౌరుషాన్ని గురించి గాని, ఆ ప్రాంతం యొక్క చరిత్ర గురించి గాని చెప్పాలి. యెస్, మర్యాద అండి. యెస్, మర్యాద. యెస్, నైస్. వచ్చిందండి బాలకృష్ణ సార్. యెస్, మర్యాద. ఇది కూడా నేను ఇంపాక్ట్ దగ్గరకు పోవట్లేదు. వితిన్ ద హోమ్‌లోనే ఉందాం. మరి యొక్క ఎటికేట్ అంటే ఏంటి? ఈ మర్యాద అంటే దానికి ఏంటి? ఒక పబ్లిక్ స్పీకర్‌గా కాదు. ఇది మీరు అనుకోని పరకాయ ప్రవేశం చేయండి. వ్యక్తులు తమ వ్యక్తిగత, సామాజిక, వృత్తిపర లేదా సాంస్కృతిక వాతావరణాలలో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇండివిడ్యుయల్‌గా, సొసైటీ పరంగా, ప్రొఫెషనల్ పరంగా, సాంస్కృతిక రంగ వాతావరణాల్లో అనుసరించవలసిన మర్యాద నిబంధనలు లేదా ప్రవర్తన నియమాలు ఏవైతే ఉన్నాయో, ఇంక దీనిలో ఎక్కడ స్పీకర్ ఉందో చెప్పండి మిత్రులారా. మన కుటుంబం దాటి బయటికెళ్ళిన తర్వాత సొసైటీలో అనేక మందిని మోటివేట్ చేయగలిగితే అప్పుడు మనం చెప్పినటువంటి మాట వింటారు. కాబట్టి అక్కడ మనం పాటించవలసినటువంటి ప్రవర్తన నియమాలు ఏవైతే ఉన్నాయో దానినే ఎటికేట్ అంటారు. మరి దీని యొక్క లక్షణాలను గనక చూస్తే సహజ మర్యాద అండి. మర్యాద అనేటువంటిది ఇచ్చిపుచ్చుకునే ఆభరణం లాంటిది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను మీకు మర్యాద ఇస్తే మీరు నాకు మర్యాద ఇస్తారు. ఏదో అంటారు కదా, అట్టు పెట్టిన అమ్మకి అట్టున్నర పెట్టాలి అంటారు.
ఒక చిన్న చక్కని పలకరింపుతో పలకరించగలిగితే ఎదుటివారు కూడా అదే విధమైనటువంటి ఎమోషన్తో చిరునవ్వుతోటే మనకు కూడా చక్కగా పలకరిస్తారు. సో కాబట్టి సహజ మర్యాద, అందరికీ కూడా మర్యాద ఇవ్వాలి. అనుసంధానం అండి. నేను ఎలాగైతే మీకు కనెక్ట్ అవుతానో మీరు కూడా నాకు అలా కనెక్ట్ కాగలగాలి. ఇంటర్లింక్ చేంజ్ ఉండాలి. మన ఇద్దరి మధ్య కూడా ఇంటర్లింక్ ఉండాలి. అలా ఇంటర్లింక్ ఉండగలిగితేనే సందర్భానుసారముగా మనం ఇంటర్లింక్ అయితేనే అక్కడ ఒక మర్యాద అనబడేటువంటి బాండ్ అనేటువంటిది పెనవేసుకోవడానికి అవకాశం ఉన్నది. మరి సభ్యత, సాంఘిక విలువలు, సాంఘిక సంబంధాలు, సొసైటీలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఏవైతే ఉన్నాయో వాటిని మెరుగుపరచవలసిన బాధ్యత ఒక వ్యక్తిగా, తర్వాత వక్తగా మన మీద ఉంది. కాబట్టి సభ్యతతో మనం మెలగవలసిన అవసరం ఉన్నది. సంస్కృతి అండి. భారతదేశము భిన్న సంస్కృతుల సమ్మేళనం. ఒక ఇండియన్గా ఒక కల్చర్ను ఫాలో అవుతున్న మనము ఎదుటివారి కల్చర్ని కూడా గౌరవించడం అనేటువంటిది మర్యాద. ఎవరి కల్చర్ వాళ్ళకే ఉంటుందండి. ఎవరి కల్చర్ వాళ్ళకే ఉంటుందండి. నేను ఖమ్మం నియర్ బై ఆంధ్రప్రదేశ్కి దగ్గరలో ఉంటాను. మరిపేడ బంగ్లాల మరిపేడ కాదు, చేరియాల, నవ్వు అది సిద్దిపేట డిస్టిక్ లో ఉందండి. అక్కడ కల్చర్ ఏంటంటే ఒక ఫంక్షన్ జరిగింది అంటే మన దగ్గర ఏం చేస్తామండి, విస్తరలు పెడుతూ వెళ్తారు, వెంటనే వాటర్ గ్లాస్ పెడుతూ ఉంటారు, దాని వెనక నీళ్లు పోస్తూ ఉంటారు. కానీ అక్కడ కల్చర్ ఏంటంటే విస్తర పెట్టిన వెంటనే గ్లాసు పెడతారు, కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పోతారు. విస్తరు ఇలా ఇలా మనం శుభ్రం చేసుకున్న తర్వాత ఆ విస్తర్లో కర్రీ, చికెన్ ఆర్ మటన్ వేసుకుంటూ వెళుతుంటారు. ఆ గ్లాసులో నీళ్ళు అయిపోయిన తర్వాత మందు పోసుకుంటూ పోతుంటారండి. దాన్ని కాదంటానికి లేదు. ఇష్టమైన వాళ్ళు తీసుకుంటారు, లేని వాళ్ళు లేరు, అసలు కూర్చోరు ఫస్ట్ వాస్తవానికి. అది వాళ్ళ కల్చర్. దాన్ని మనం కాదనడానికి లేదు. వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటారండి, అరటిపళ్ళు అమ్మేటువంటి బండ్లు వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఒక ఫెస్టివల్ చేస్తారు. నేను అటెండ్ అయ్యాను, మా ఫ్రెండ్. వాళ్ళ ఫెస్టివల్ రోజు నాడు ఇంత పెద్ద గుట్ట పోస్తారండి. చికెన్ కర్రీ, మటన్ కర్రీ తీసుకొచ్చి ఇంత గుట్ట పోసేసి దాని చుట్టూ కూర్చుంటారు. వైన్ తాగే వాళ్ళు వైను, కళ్ళు తాగే వాళ్ళు కళ్ళు, వాళ్ళ బాటిల్స్ పట్టుకొని కూర్చుంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినంత వాళ్ళు తింటారండి. దాన్ని కాదనడానికి లేదు. ఏంటి మీరు ఇటు తింటున్నారేంది, మాది ఆంధ్ర కల్చర్లో ఇలా లేదు కదా అనడానికి లేదు. ఎవరి కల్చర్ వాళ్ళకే ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ పర్టికులర్ గా ఇంపాక్ట్ కుటుంబంలో స్పీకర్ కాబోతున్న మీరు, ట్రైనర్ కాబోతున్నటువంటి మీరు, అనేక మందిని మోటివేట్ చేయడానికి సంసిద్ధులై ఉన్నటువంటి మీరు, ఆల్రెడీ చేద్దామని ఇంప్లిమెంట్ అయి ఉన్నటువంటి మేము, ప్రతి ఒక్కరము ప్రతి ఒక్క సంస్కృతిని కూడా గౌరవించవలసినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. ఇది ఎటికేట్ అంటే. మరి ఈ యొక్క ఎటికేట్ యొక్క అవసరం ఏంటి, దీని యొక్క అవసరం ఎందుకు, ఈ యొక్క ఎటికేట్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి అనేటువంటిది చూస్తే, ఈ ఎటికేట్, ఈ మర్యాద క్రమాన్ని పాటించడం వలన హ్యూమన్ రిలేషన్స్ అనేటువంటివి డెవలప్ అవుతాయండి. ఈ మర్యాద క్రమం అనేటువంటిది అనుసరించడం వల్ల, ఎవరు గోడ మీద గీతలు గీస్తున్నారు చూడండి మిత్రులారా, ఈ మానవ సంబంధాలు అనేటువంటివి ఈ మర్యాద క్రమాన్ని పాటించడం వలన మెరుగవుతాయి. కాబట్టి ఎటికేట్ అనబడేటువంటిది ప్రతి ఒక్కరికి అవసరమే. అలాగే సమాజంలో ఉన్న అందరినీ సమన్వయపరుస్తుంది. వ్యక్తిగతంగా మనం అభివృద్ధి చెందడానికి అవకాశం ఇస్తుంది. అలాగే మనం మర్యాద పాటించడం వల్ల గౌరవం పొందుతామండి. మర్యాద పాటించడం వల్ల మాత్రమే గౌరవం పొందుతాము. అలాగే భిన్న సంస్కృతులు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కృతులు మనం పరిరక్షించగలుగుతాం. కాబట్టే మనకు ఎటికేట్ అనబడేటువంటి, మర్యాద క్రమము అనబడేటువంటిది అవసరము. మరి ఒక పబ్లిక్ స్పీకర్ గా ఇప్పుడు నేను ఇంపాక్ట్ లోకి వస్తున్నాను. ఇప్పుడు మనం ఎథిక్స్ అంటే ఏంటో తెలుసుకున్నాము, మంచి ఏంటి, చెడు ఏంటి, న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి, దాని ప్రమాణాలను గురించి తెలుసుకున్నాము. వ్యక్తిగతంగా, సామాజిక పరంగా, వృత్తిపరంగా, సాంస్కృతిక పరంగా మనము నీతిగా ఉంటే ఒక మంచి వ్యక్తిగా, వక్తగా గుర్తింపు పొందుతాము.
ఒక మంచి జీవన విధానాన్ని మనం అలవాటు చేసుకుంటాము. అనేక మంది శ్రోతలు మీన్స్ ఆడియన్స్ లేదా మన మాట విన్నటువంటి వాళ్ళు కూడా విశ్వాసం పెంచగలుగుతాము అని చూసాము. ఎథిక్స్ ఉండటం వల్ల. మర్యాద క్రమం ఉండడం వలన కూడా మానవ సంబంధాలు అనేటువంటివి మెరుగుపడతాయి. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమై నాటకం విధిలీలా, వెంట ఏ బంధము రక్త సంబంధము, తోడుగా రాదుగా తుదివేళ, మరణమనేది ఖాయమని మిగిలిన కీర్తి కాయమని, నీ పరువు నీ బరువు మోసేది ఆ నలుగురు, ఆ నలుగురు. ఆ నలుగురు రావాలి అంటే మర్యాద క్రమాన్ని పాటించాలి, నీతిగా జీవించగలగాలి. అలా జీవించగలిగితే సమాజంలో ఉన్న అందరినీ సమన్వయపరచగలుగుతాము, వ్యక్తిగతంగా అభివృద్ధి చెందగలుగుతాము, అనేక మందిని మనము ఆకర్షించగలుగుతాము, ఒక మంచి జీవన విధానంలో అలవర్చుకునేటువంటి విధంగా వాళ్ళకు అలవాటు చేయగలుగుతాము, గౌరవం పొందుతాము, సంస్కృతిని కూడా పరిరక్షించగలుగుతాం మిత్రులారా. మరి ఒక ఇంపాక్ట్ లో ఒక పబ్లిక్ స్పీకర్ గా నీకు నాకు ఉండవలసినటువంటి ఎటికేట్ ఏంటి? నీకు నాకు ఉండవలసినటువంటి ఎటికేట్ ఏంటి? ఒక పబ్లిక్ స్పీకర్ గా ఉండవలసిన ఎటికేట్ నిర్వచనం చూద్దాం. ఒక వ్యక్తి ప్రజల ముందు మాట్లాడేటప్పుడు పాటించవలసిన మర్యాద నిబంధనలు, ప్రవర్తన నియమాలు మరియు ఆచారాలు ఏవైతే ఉన్నాయో దానినే పబ్లిక్ స్పీకర్ ఎటికేట్ అంటారు మిత్రులారా. ఎస్, ఇప్పుడు మీరు ఒక మైక్ పట్టుకున్నారు, అనేక మంది ముందు మాట్లాడడానికి సంసిద్ధులై ఉన్నారు. మరి అక్కడ కొన్ని నిబంధనలు పాటించాలి. మీరు చెప్పేటువంటి మాట వినడానికి వాళ్ళు సంసిద్ధులు కావాలి అంటే ముందు ఒక స్పీకర్ పాటించాలి ఆ నిబంధనలు. నా ప్రవర్తన బాగా ఉండాలి, నాకు సిగరెట్ అలవాటు ఉంది, నాకు మందు తాగే అలవాటు ఉంది, లేదు నాకు జీన్ ప్యాంట్ వేసుకునేటువంటి అలవాటు ఉంది అని మీ దగ్గరకు వచ్చేసి ఒక స్పీకర్ లక్షణాన్ని పక్కన పెట్టేసేసి విచ్చలవిడిగా ప్రవర్తన చేస్తే ఆడియన్స్ వింటారా? ఎవరు వినరు. ఒక పబ్లిక్ స్పీకర్ గా, ఒక ట్రైనర్ గా మనకు ఉండవలసినటువంటి గొప్ప లక్షణాలు, గౌరవంతో ప్రవర్తించాలి, ఖచ్చితంగా గౌరవంతో ప్రవర్తించాలి, సమయాన్ని పాటించాలి మిత్రులారా, ఖచ్చితంగా సమయాన్ని పాటించాలి. నేను 5 to 8కే వచ్చేసాను. నేను చూసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు నేను ఆఫ్టర్ 9:15 మా పాపను తీసుకొని రావడానికి నేను హాస్టల్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరం. వాళ్ళు నైట్ 9:30 వరకు స్కూల్ ఉంది సార్, 10th క్లాస్ కాబట్టి స్టడీ ఉంది, ఫెస్టివల్ చేసుకోవాలి ఇంట్లో. ఓకే సార్, ముందు స్టడీ ఇంపార్టెంట్ అని. కాబట్టి నేను 5 to 8కు నాకు ఇది ముఖ్యం. నేను మా పాపతో కూడా చెప్పానమ్మా, ఈరోజు నేను సెషన్లో ఉంటాను తల్లి, వాళ్ళు ఈవినింగ్ రండి సార్ పంపిస్తానన్నారు. లేదు రండి సార్, స్టడీలో ఉంచండి, స్టడీ ఇంపార్టెంటే కదా, ఫెస్టివల్ రేపు కదా, ఈ రోజు కాదు కదా, ఇక్కడ నాకు ఇది ఇంపార్టెంట్. సమయాన్ని పాటించాలి. ఒక గొప్ప వక్తవైతే, ఒక మర్యాద క్రమం తెలిసినటువంటి వక్తవైతే, ఒక నిజంగా ఇంపాక్ట్ ఆరా మన చుట్టూ తిరుగుతూ ఉంటే తప్పనిసరిగా టైంకు పాటించాలి. మన ప్రసంగ శైలి కూడా స్పష్టంగా, ఒక చిన్న తప్పు దొరలకుండా, అసభ్యకరమైన పదజాలం వాడకుండా మన ప్రసంగ శైలి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ ఆడియన్స్ తో అనుసంధానమై ఉండాలి. ఎలాంటి ఐ కాంటాక్ట్ ను పాటించాలి ఏందనేటువంటిది మీకు ఆల్రెడీ చెప్పారు బాడీ లాంగ్వేజ్ లో మేబీ. అలాగే దుస్తుల విషయంలో కూడా మర్యాద పాటించాలి అండి. నేను స్పీకర్ని కదా, నేను ఎలా పడితే అలా వెళ్ళి నేను మాట్లాడతాను అంటే అనేక మందికి దిశానిర్దేశం చేయడానికి వెళ్ళావు అనే విషయం మర్చిపోవద్దు.
మనము చెబుతూ ఉంటే ఎదుటివారు వినబోతున్నారు, వారిలో ట్రాన్స్ఫర్మేషన్ రాబోతుంది. వాళ్ళ యొక్క అవసరము కొరకు ఏదో నేర్చుకుందాము అని వచ్చినటువంటి వారికి దుస్తుల ఎంపిక సరిగా లేకపోతే మన యొక్క యాజ్ ఏ స్పీకర్ గా మన యొక్క దుస్తుల ఎంపిక గనక సరిగా లేకపోతే ఆటోమేటిక్ గా ఆడియన్స్ లో ఒక లీనియన్స్ వస్తుంది. మన అట్టైర్ని బట్టే, నేను ఎక్కడో విన్నాను, మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన ఆహార్యం ఉంటుంది. మనము ధరించిన దుస్తులను బట్టే ఎదుటి వారిలో ఆసక్తిని లేదా అనాసక్తి కలుగుతుంది మిత్రులారా. యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్ యొక్క అట్టైర్ని బట్టి చాలా జాగ్రత్తగా అట్టైర్ విషయంలో ఉండండి. నేను 4 సంవత్సరాల నుంచి ఉన్నాను కదా అని ఇంపాక్ట్ టీ షర్ట్ వేసుకొని వెళ్ళిపోయి నేను చెప్పొచ్చు కదా అంటే, నో, నా గురువు గారు ఎంత స్థాయికి వెళ్ళినా ఆ మూలాన్ని మర్చిపోవద్దు, ఆ ఫండమెంటల్ మర్చిపోవద్దు అని చెప్పారు గురువు గారు. ప్లస్ నాకు కూడా అది ఏమంత మర్యాద అనిపించలేదు. ఇంపాక్ట్ లోగో ఉంది కదా అని చెప్పి అట్ ది సేమ్ టైం ఈ బ్యాడ్జ్ పెట్టుకోకపోతే ఏమవుతుంది, రీజనల్ ప్రెసిడెంట్ బ్యాడ్జ్ నాకు ఇంపాక్ట్ గౌరవంతో ఇచ్చింది. దీన్ని నన్ను గౌరవిస్తూ నాకు ఒక బాధ్యతనిచ్చింది. ఇది నా మీద ఉన్నప్పుడల్లా ఓహో నేను రీజనల్ ప్రెసిడెంట్ కాబట్టే కదా నాకు ఈ రోజు అనితా మేడం గారు వాస్తవానికి నాకు 19th నా అంతట నేనే 19th అని ఫిక్స్ చేసుకున్నానండి. కానీ కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా. ఒక గురుతరమైనటువంటి బాధ్యత నా ఉద్యోగ నిర్వహణలో ఇవ్వడం వల్ల మరలా మేడం గారికి నేను రిక్వెస్ట్ పెట్టాను. మేడం నాకు వాస్తవానికి నేను దాన్ని స్కిప్ చేద్దాం అనుకున్నాను. స్కిప్ చేసేద్దాము ఎందుకంటే 5 రోజుల పాటు కాలుకు అసలు రెస్ట్ ఉండదు. పర్టికులర్ గా ఒక బాధ్యత నాకు ఇచ్చినప్పుడు దాన్ని మనం సమర్థవంతంగా నిర్వర్తించలేకపోతే బాధ్యత ఇచ్చాము ఏమి నెరవేర్చలేదు అనేటువంటిది మీకు ఈ విషయంలో చెప్పాలి. ఆ సార్ నిన్న ప్రిన్సిపల్ గారు నాకు కాల్ చేసి, సార్ నేను 3 నెలల నుంచి వాలంటరీ రిటైర్మెంట్ కోసము ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాను సార్. మీకు ఇచ్చిన బాధ్యత పర్టికులర్ గా మెస్, ఆ బాధ్యతకు సంబంధించి పైనుండి వచ్చిన జాయింట్ సెక్రటరీ గారు ఎక్స్ట్రాడినరీ రిపోర్ట్ ఇచ్చాడు సార్. ఈ రోజే నాకు నా యొక్క ఆర్డర్ వచ్చింది సార్. 31st డిసెంబర్ నాకు వాలంటీర్ రిటైర్మెంట్ శాంక్షన్ చేశారు సార్. బికాస్ ఆఫ్ యూ నా జీవితంలో నేను మర్చిపోలేను. 3 నెలల నుంచి ఎవరికి ఎంత పెట్టాలో అంత పెట్టాను, కానీ అది బయటికి రాలేదు. ఈ స్టేట్ మీట్ కావడం వల్ల మెస్ బాగా ఉంది, అక్కడ 1456 మందికి నాకు వచ్చింది సార్. నా జీవితంలో మర్చిపోలేను అన్నాను. సో మిత్రులారా, ఎక్కడికి వెళ్ళా మనకు ఒక గుర్తింపు రావాలి. నీకు నాకు ఒక గుర్తింపు రావాలి అంటే ఒక పబ్లిక్ స్పీకర్ గా మనం దుస్తుల మర్యాద విషయంలో గనక పాటించకపోతే శ్రోతలు ఎవరు కూడా వినరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ధైర్యంగా నిలబడండి. ఏ అంశాన్ని అయితే మీరు బోధించడానికి వెళుతున్నారో, ఏ అంశాన్ని అయితే బోధించదలిచారో ఆ విషయంలో మీరు వెరీ కాన్ఫిడెంట్ గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఉండండి. మనమే అంశాన్ని గురించి చెప్పేటువంటి మనమే జడిశాము అంటే, భయపడ్డాము అంటే, తత్తరపాటుకు గురయ్యాము అంటే, పొరపాట్లు మాట్లాడుతున్నాము అంటే ఆటోమేటిక్ గా ఎవ్వరు కూడా ఇతడికి ఈ స్పీకర్కు ఈ విషయం మీద క్లారిటీ లేదు అనేటువంటి అవగాహనకు వస్తారు. జేబులో ఉండవలసినటువంటి సెల్లులు చేతిలోకి వస్తాయి, లేదా హాయిగా ఇలా నిద్రపోతారు, పక్క వాళ్ళతో మాట్లాడుతుంటారు. కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు అలా నిద్రపోయేటువంటి క్రమం మంచిది కాదు, మర్యాద క్రమం కాదు. కానీ నిద్రపోతున్నారు అంటే మనం కాన్ఫిడెంట్ గా ఆ యొక్క అంశాన్ని గురించి బోధించలేని పరిస్థితి ఉంది. అలాగే ప్రశ్నలకు సమాధానాలు. ఎందుకు అంటే ఇక్కడ కూర్చున్నటువంటి 22 మంది వివిధ హోదాల్లో, నాకంటే ఉన్నతమైన హోదాలో, నాకంటే ఎక్కువ అనుభవంలో ఉన్నవాళ్ళు 100% ఉంటారు. నేను ఖచ్చితంగా దానికి ప్రిపేర్ అయ్యే వస్తాను. నేను ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యే వెళ్ళాలి మనం. ఈ రోజు నన్ను పిలిచారు కాబట్టి, నేను అంశాన్ని బోధిస్తున్నాను కాబట్టి, నన్ను మించినటువంటి వాళ్ళు ఎవరూ లేరులే అనేటువంటి అహంభావంతో వస్తే అది చాలా తప్పు. కాబట్టి ఒకవేళ నాకు సమాధానం తెలియకపోతే, గురువు గారు ప్రస్తుతం సార్ నా మేడం నాకు ప్రస్తుతం దానికి సంబంధించి సమాధానం నా దగ్గర క్లారిటీ లేదు, ఒకవేళ నేను ఇచ్చిన సమాధానం మీకు సంతృప్తి చెందకపోతే రేపు మీకు ఇవ్వగలుగుతాను మేడం, రేపు నాకు పర్సనల్ గా మెసేజ్ పెట్టండి సార్. మేడం
నేను మీకు లేదా గ్రూప్ లోనే మీకు తెలియజేస్తాను. మీరు గ్రూప్ లోకి వచ్చి అడగండి. దానికి నేను సమాధానం సింపుల్. ఒక అంశాన్ని బోధించిన తరువాత యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్ గా శ్రోతలు అడిగిన క్వశ్చన్స్ కి, ఆడియన్స్ అడిగిన క్వశ్చన్లకు సమాధానాలు చెప్పడానికి సంసిద్ధులమై ఉండాలి. అది మర్యాద క్రమం. అలాగే నవయవత ప్రవర్తన. ఎట్టి పరిస్థితుల్లో అసభ్యకరమైనటువంటి విధంగా మన ప్రవర్తన ఉండకూడదు. ఈ లక్షణాలను ఖచ్చితంగా ఒక పబ్లిక్ స్పీకరు ఈ మర్యాద క్రమాన్ని పాటించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ లక్షణాలను పుణికిపుచ్చుకున్నటువంటి మనము, అలవాటు చేసుకోవలసినటువంటి మనము, అలవాటు చేసుకున్న తరువాత ఒక పబ్లిక్ మీటింగ్‌కి వెళితే కొన్ని మర్యాద క్రమాలను తప్పనిసరిగా మనం పాటించాలి. దానిలో మొట్టమొదటిది భాషా మర్యాద. లాంగ్వేజ్ ఎటికెట్ ఖచ్చితంగా మనం పాటించాలి. ఎక్కడ ఏ సమావేశానికి వెళుతున్నామో, ఎవరితో మాట్లాడుతున్నామో, అక్కడ మాట్లాడవలసినటువంటి విషయం ఏందనే దాని మీద తప్పనిసరిగా మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. దానికి గాను గౌరవంగా మాట్లాడాలి. మన ముందున్నటువంటి ఆడియన్స్‌ను సంబోధిస్తూ వీలైతే సార్ అని, మేడం అని, ఒకవేళ మన వల్ల పొరపాటు జరిగితే సారీ అని, ఒకవేళ ఎదుటి వారి యొక్క సహాయం కావాలి అనుకుంటే ఎక్స్‌క్యూజ్ మీ అని, ఒకవేళ ఎదుటి వారిని ఏదైనా అడగాలంటే విల్ యూ ప్లీజ్, ఇలాంటి సౌమ్యకరమైనటువంటి మాటలతో భాషను మనం ఉపయోగించాలి. సందర్భానుగుణమైనటువంటి, సందర్భానికి తగినటువంటి భాషను మాత్రమే మనం అక్కడ యూజ్ చెయ్యాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక పబ్లిక్ స్పీకర్ పాటించవలసినటువంటి భాషా మర్యాద క్రమం. సందర్భానుసారమైనటువంటి భాషను మాత్రమే వినియోగించాలి. మంచి శబ్దము, మంచి కంఠధ్వని. విషయాన్ని వివరించేటప్పుడు మంచి కంఠధ్వనితో ఏ స్వరముతో చెబితే ఎదుటి వారికి అది టచ్ అవుతుందో, ఎదుటివారు అర్థం చేసుకోగలుగుతారు, మన వైపు టర్న్ అవుతారో అంత స్వరాన్ని. అలాగే అనవసరమైనటువంటి పదాలు, అక్కడ సందర్భము లేకపోయినా అనవసరమైన పదాలను వాడేటువంటి ప్రయత్నము, అనవసరమైన భాషను వాడే ప్రయత్నము చేయవద్దు. మరి రెండవది ఏంటి? రెండవ ఎటికేట్‌కి వస్తే స్టేజ్ ఎటికేట్ అండి. వేదిక మర్యాద. ఇది ఈ గీత తీసేయగలుగుతాం సార్? అన్నోటేషన్స్ అని ఉంది నా దగ్గర ఇక్కడ. ఎక్కడుంది? ఎరేజర్. తీసేస్తాను. థ్యాంక్ యూ. వేదికకు సంబంధించినటువంటి మర్యాద అండి. ఇది పోవట్లేదు మరలా. ఎవరో నాకు మెయిల్ చేశారు, ఇది పోవడం. ఎందుకు పోవడం లేదు? అయ్యో, ఇది వచ్చిందేమండి నాకు. ఎవరో మంచి మెయిల్ చేయటం వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చింది. చూసిరా? ఆత్మవిశ్వాసంతో నిలబడండి మిత్రులారా. మన మర్యాద క్రమం ఏంటంటే కాన్ఫిడెంట్ గా నిలబడండి. ఆ భగవంతుడు మనకు చక్కటి అవయవాలు ఇచ్చారు. దురదృష్టవశాత్తు సరే, ఒకవేళ ఎవరైనా అంగవైకల్యం వారు ఉంటే మన్నించాలి నేను ఈ పదం వాడుతున్నందుకు. ఎందుకంటే తప్పనిసరిగా మీ యొక్క అనుమతి తీసుకోవాలి. ఆ భగవంతుడు మనకి మంచి అవయవాలను ఇచ్చాడు. అన్ని సరిగా ఉన్నాయి మనకు. ఎట్టి పరిస్థితుల్లోనూ అవయవాలుండి కూడా లేని విధంగా మనము నిలబడే ప్రయత్నము, ఆ పోజులో నిలబడవద్దు. ఒక కాన్ఫిడెంట్ గా నిలబడి మనం వేదిక మీద మీకు ఏదైతే పిక్ లో కనపడుతుందో అలా వివరించగలుగుతుంటే, ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలుగుతుంటే ముందున్నటువంటి ఆడియన్స్ కనెక్ట్ అవుతారు మిత్రులారా. అలాగే సహజంగా నిలబడండి. నేను వీడియోలు చూస్తుంటానండి, కశ్యప్ గారి చూస్తాను. ఐ లైక్ వెరీ మచ్. కానీ వారు పొద్దాక ఇలా
ఇలా తీస్తుంటాడు. మీరు చూడండి, కశ్యప్ అని కొట్టండి. నేను ఫేస్‌బుక్‌లో రీల్స్ చూస్తూ ఉన్నప్పుడు ఇలా ఎప్పుడు కూడా ఇలాంటివి చేయొద్దండి. ఒక స్పీకర్ యొక్క లక్షణం కాదు. ఇప్పుడు నాకు వెంట్రుకలు లేవు, ఇక్కడ లేవు. అలాగని చెప్పేసేసేసి సరి చేసుకుందామని ప్రయత్నం చేయనా? లేదది. ఆ భగవంతుడు ఆ విధంగా చేసేసాడు. అది ఆ రోజుల్లో ఎట్లుండేది, కాలేజీ రోజుల్లో అసలు మామూలు అనుకున్నారా? క్రాప్ తీసేటువంటిది, పంక్ తీసేటువంటిది. అలా తీసా కాబట్టి ఇలా పోయినాయి. నవ్వండి కొద్దిసేపు అందరూ కూడా సరదాగా. యెస్. సహజంగా నిలబడాలండి. ఒక పబ్లిక్ స్పీకరు సహజంగా నిలబడడము అనేటువంటిది, ఎవరినో అనుకరిద్దాము. గంపా నాగేశ్వరరావు సార్ అయితే ఇలా నిలబడేవారు. లేకుంటే జయప్రకాష్ నారాయణ గారు ఇలా నిలబడతారు. లేకపోతే జేడీ లక్ష్మీనారాయణ గారు ఇలా నిలబడతారు. అది వాళ్ళ స్టైల్ అండి. మనం ఎలాగైతే ఉంటామో అలాగే నిలబడాలి. ఒక పబ్లిక్ స్పీకర్ పోజులో. అలాగే మనం ఏ విషయాన్నైతే వివరిస్తున్నామో ఆడియన్స్ స్పష్టంగా మనం వివరించేటువంటి విషయాన్ని వినే విధంగా, తెలుసుకునేటువంటి విధంగా బోధించవలసిన వివరించవలసిన అవసరము ఎంతైనా ఉంది వేదిక మీద. యెస్. మనం ఏదైతే విషయాన్ని చెబుతూ ఉన్నామో, మన ముందు ఉన్నటువంటి ఆడియన్స్ కనెక్ట్ అవుతుందా లేదా అనేది కూడా గమనించుకోవాలి. అలాగే చెబుతూ పోతే నాకు బాలకృష్ణ గారు తెలుసు, అనితా మేడం గారు తెలుసని అనితా మేడం గారికెళ్ళే చూస్తూ, బాలకృష్ణ సార్‌కెళ్ళే చూస్తూ ఉంటే మిగిలినోళ్ళు వీళ్ళకెళ్ళి వీళ్ళు చూసుకుంటా ఉంటుంటారు. మనకు కొన్ని షేప్స్ ఉన్నాయి. వి షేప్‌లోనా, డబ్ల్యూ షేప్‌లోనా, ఎస్ షేప్‌లోనా, ఎన్ షేప్‌లోనా, ఎం షేప్‌లోనా ఒక స్పీకరు వేదిక మీద ఉండి అందరినీ గమనిస్తూ మాట్లాడేటువంటి ఐ కాంటాక్ట్ ఏదైతే ఉన్నదో, మనము చెబుతూ అందరినీ గమనిస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా కనెక్ట్ కావడానికి అవకాశం ఉంది మిత్రులారా. మరి దీని తర్వాత ఉన్నటువంటిది మరొకటి టీమ్ ఎటికేట్ అండి. అద్భుతమైనటువంటి ఎటికేట్. యెస్. సమూహ మర్యాద. ఇది మీరు ఆఫ్‌లైన్ అయిపోయిన తర్వాత ట్రైనర్స్ అందరూ కలిసి ఒక మినీ ఇంపాక్టో, మెగా ఇంపాక్టో పెడదాము. లేకుంటే మన ఏరియాలో మనమే గవర్నమెంట్ స్కూల్‌కి సమ్ గ్రూప్ ఆఫ్ ట్రైనర్స్ వెళ్లి చెబుదాము అని అనుకుంటారు. ఇక్కడ సమూహ ఎటికేట్ అంటే, సమూహ మర్యాద అంటే అందుకని మీకు చెప్తున్నాను. ఎవరికి వారేనండి. ఎవరికి వారే స్పెషల్ గుర్తుపెట్టుకోండి. నాకుండేటువంటి టాలెంట్ నాకుంటే, ఆర్‌వీఆర్ సార్‌కుండే టాలెంట్ వారిలాగా యోగా నేను చేయలేను. వారిలోగా ఆ అంశాన్ని నేను బోధించలేను. అది వారికున్నటువంటి టాలెంట్. గిరిప్రసాద్ చిన్ని గారున్నారు. వారికుండే టాలెంట్ వేరు. మన లీడర్ ఉన్నారు. నేషనల్ ప్రెసిడెంట్ గారు వారికున్న టాలెంట్ వేరు. నేనే అన్నీ జేస్తాను అని అనుకోవడం మూర్ఖత్వము. సో, కాబట్టి మనం సమూహముగా ఒక అంశాన్ని గురించి బోధించడానికి వెళ్ళినప్పుడు, మనము పాటించవలసినటువంటి మర్యాద క్రమము ఇలా ఉండాలండి. ఇలా ఉండాలి. ఈ పిక్‌లో చూయించినటువంటి విధంగా ఉండాలి. పనులు స్పష్టంగా పంచుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక వేదిక ఏర్పాటు గురువుగారు గంపా సార్‌ని పిలుస్తున్నారు. ఒక మినీ ఇంపాక్టో, మెగా ఇంపాక్టో పెట్టేసేసి, నేను వేదిక మీద ఎక్కువ కనపడాలి. నేను వేదిక మీదకి నేను ఎక్కువ ఫోకస్ కావాలి. ఎట్టి పరిస్థితిలో అలాంటి ప్రయత్నం చేయవద్దు. అది స్పీకర్ లక్షణం కాదు. అది మీకైనా, నాకైనా, మరెవరికైనా. అందరము కలిస్తేనే ఆ పని విజయవంతం అవుతుంది. కనుక పనులను స్పష్టంగా పంచుకోండి. అట్ ద సేమ్ టైమ్ నీకు మాట్లాడడానికి ఏ సమయమైతే ఇచ్చారో, ఎంత సమయమైతే ఇచ్చారో, ఆ సమయాన్ని ఖచ్చితంగా పాటించాలి. నాకు దొరికింది గదా సమయము. ఎందుకంటే చాలా మంది స్పీకర్‌లుంటారు. ఇప్పుడు టీటీడబ్ల్యూలో ఉన్నటువంటి మీలో అందరూ ఒకే ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు. అందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత 22 మందికి 22 గంటలు ఇవ్వాలి అంటే వినేటువంటి వాళ్ళు ఎవరు లేరు. మీకు మీరే చెప్పుకోవాల్సొస్తది. 10 నిమిషాలు. ఆ 10 నిమిషాల్లో ఒక 11 నిమిషాలు తీసుకోండి తప్పేం లేదు. లేదా 12 నిమిషాలు తీసుకోండి గానీ, 15 తీసుకుంటా, 20 తీసుకుంటా అంటే మిగిలినోళ్ళ పరిస్థితి? కాబట్టి మీకు ఏదైతే సమయం ఇవ్వబడిందో, ఆ సమయం మాత్రమే పాటించండి. అలాగే వేరే స్పీకర్ గనక మాట్లాడుతూ ఉంటే వేదిక మీద ఉన్నటువంటి ట్రైనర్‌గా ఉన్న నువ్వు గానీ, వేదిక కింద వింటూ ఉన్న నువ్వు గానీ,
అడ్డగించే ప్రయత్నం చేయవద్దు, ఇంటరప్ట్ చేసేటువంటి ప్రయత్నము చేయవద్దు. అది సమూహము అనబడేటువంటి ఒక మర్యాద క్రమాన్ని దెబ్బతీస్తుంది మిత్రులారా. అలాగే ఒక కార్పొరేట్ మీటింగ్ అయ్యుండి ఉంటే అక్కడ మీరు మాట్లాడవలసినటువంటిది ఫార్మల్ లాంగ్వేజ్ మాట్లాడండి. అదే మామూలు సంబంధమైనటువంటి దగ్గరకు వస్తే ఆఫ్ ది స్టేజ్ దగ్గర మామూలుగా మాట్లాడి సరదా కలిగిన వాతావరణంతో ఉండండి. సమ్మిళిత భాషా ఉపయోగము అని అందుకే పెట్టాను. మీరు రూమ్కి వెళ్తే రూమ్ లాగా ఉండాలి, అమెరికాకి వెళ్తే అమెరికన్ గా ఉండాలి, నేను స్కూల్కి వెళ్తే టీచర్ గా ఉంటాను, ఇంటికి వస్తే మా ఆవిడకు ఒక భర్త గాను, నా పిల్లలకు ఒక తండ్రి గాను, మా అమ్మ నాన్నలకు ఒక కొడుకు గాను ఉంటాను. మీరు కూడా అలాగే ఉంటారు. నేను టీచర్, నన్ను ఇంట్లో కూడా టీచర్ని చేస్తూ ఉంటే ఇక్కడ వినేటువంటి వాళ్ళు ఎవరు? 8వ తరగతి వాళ్ళు ఉంటారు, 9వ తరగతి వాళ్ళు ఉంటారు కదా. కాబట్టి ఎక్కడ ఏ విధమైన భాష ఉపయోగించాలో ఆ భాషే ఉపయోగించాలి. మీకు ఒక జోక్ చెప్తా. జోక్ రాలేదు అనుకుంటారట. నాకు నాయనమ్మ అవుద్దండి. మా ఇంటికి దగ్గరలోనే నాయనమ్మ. అప్పుడు నేను వరంగల్ జిల్లాలో పనిచేసేవాడిని, చెప్పా కదా. ఇంటికి వచ్చాను. సెలవుల నిమిత్తం ఇంటికి వస్తే చేతికి కట్టు కట్టుకుంది మా నాయనమ్మ. నాయనమ్మ వరుస అవుతుంది. చేతికి కట్టు కట్టుకుంది. ఏమైంది నాయనమ్మ? ఏమైందే నీకు? చేతికి కట్టు కట్టుకుని ఏంటి నాయనమ్మ అంటే, అయ్యా మొన్న కూరగాయలు కోస్తుంటే తెగిందయ్యా అన్నది. నేనన్నా, ఇంటి దగ్గర కదా. అయ్యో నెత్తురు బాగా పోయి ఉంటదిగా నాయనమ్మ అన్న. ఇంటి దగ్గర నెత్తిరే అంటారు కదా. అవునయ్యా బ్లడ్ చాలా పోయింది అంది. ఇల్లిటరేటు, 60 సంవత్సరాల వయసు నాయనమ్మ, నెత్తురంటే తెలుసు. నేను పోయి తీరా నాయనమ్మ నెత్తురు బాగా పోయి ఉంటదట్టుందిగా నాయనమ్మ అంటే, అవునయ్యా బ్లడ్ బాగా పోయిందయ్యా అంది. నేను బ్లడ్ బాగా పోయి ఉంటది కదా నాయనమ్మ అంటే, బ్లడ్ అంటే ఏందయ్యా అని మళ్ళీ ఎక్కడ అడుగుద్దునని, నెత్తురు బాగా పోయిందట్టుందిగా నాయనమ్మ అంటే, అవునయ్యా బ్లడ్ బాగా పోయిందంది. సో నేను కొద్దిసేపు ఎగాదిగా చూసిన, అబ్బా పల్లెటూర్లు కూడా పెద్ద తక్కువలు ఏమి లేవు, 60 సంవత్సరాలు ఉన్న నాయనమ్మకి ఇంగ్లీష్ బాగానే వస్తుంది. ఎందుకంటే సామాజిక మాధ్యమాల యొక్క ప్రభావం, సరే వేరే విషయం. సో కాబట్టి సమ్మిళితమైనటువంటి భాషను ఉపయోగించాలి మిత్రులారా. ఏ స్పీకర్ అయినా సరే మనం సరదాగా ఆఫ్ ది స్టేజ్ లో ఉంటామండి. భోజనం చేసేటప్పుడు కొద్దిసేపు సరదాగా ఉందాం, తప్పేం లేదు. మేము అరకెళ్ళాము, వైజాగ్ వచ్చాము, చాలా సరదాగా ట్రైనింగ్ లో ఉన్నప్పుడు యాజ్ ఏ ట్రైనర్ గా ట్రైనింగ్ నేర్చుకున్నాం. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద సెషన్ బ్రహ్మాండంగా సరదాగా ఆడాము, పాడాము, ఎంజాయ్ చేసాము. అక్కడ ఉన్నటువంటి నృత్యం చేసాము, కరకు వెళ్ళాము, చాలా అద్భుతమైనటువంటి ఎంజాయ్ చేసాము. సో కాబట్టి ఎక్కడ ఏ భాష ఉపయోగించాలో ఆ భాషను ఉపయోగిద్దాము. ఎస్, పూర్తిగా సహకరించాలి అండి. ఒక ట్రైనర్ మరొక ట్రైనర్ కు ఎలాంటి భేషజాలు లేకుండా తప్పనిసరిగా అవసరమైన సందర్భాలలో మైక్ సౌండ్ తక్కువ వస్తుందండి, పెడదాం, తప్పేముంది. లేదు అతని యొక్క ఇది పెట్టుకునేటువంటి ఇది ఉంది, నేమ్ బోర్డు ఉంది, సరిగా పెట్టుకోలేదు, పెడదాం. టై సరిగా కట్టుకోలేకపోయాడు, కట్టుకుందాం. ఏం హర్రిబరిగా ఉండొచ్చు. హర్రిబరిగా అంటే తొందరగా అండి. తెలంగాణ భాష పరం సారే ఓ బూత్ మాట్లాడండి అనుకోబాక, హర్రిబరిగా అంటారు. కాబట్టి పూర్తిగా సహకరించాలి, అది మర్యాద క్రమం టీములో. అలాగే మన ముందు ఉన్నటువంటి ఆడియన్స్ ను పరిచయం చేసుకోవడము, మనం చెప్పవలసినటువంటి విషయము మనకిచ్చినటువంటి సమయంలో పూర్తి చేసిన తరువాత వారికి విన్నందుకు ధన్యవాదాలు చెప్పడము ఖచ్చితంగా. లేదు మనతో పాటు పనిచేసినటువంటి మన సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేయడము కూడా ఒక చక్కటి మర్యాద క్రమం మిత్రులారా. తర్వాత ఉన్నటువంటిది టైం ఎటికేట్ అండి, సమయ మర్యాద. సమయానికి సంబంధించి సమయాన్ని పర్యవేక్షణ చేసుకోవాలి. మనకిచ్చిన సమయం ఎంత ఉంది మాట్లాడడానికి అనేటువంటి సమయాన్ని పర్యవేక్షణ చేసుకోవాలి. సమయం కంటే ముందే ఏవి చెప్పాలి అనేటువంటి దానికి సన్నాహకాలను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఏ విషయం అయితే ఎంత సమయం అయితే మనకిచ్చారో ఎంతవరకు చెప్పాలో అలాంటి వాటిలో ప్రముఖమైన విషయాలనే చెప్పాలి తప్ప అనవసరమైన విషయాలను చెప్పే ప్రయత్నం చేయవద్దు. మనకిచ్చినటువంటి సమయంలోనే మన యొక్క ప్రసంగాన్ని ముగించవలసి ఉన్నది. దీని తర్వాత మరీ ముఖ్యమైందండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరి. మా పేరెంట్స్ నుంచి నాకు ఒకటే గోల. హౌస్ మాస్టర్ సార్కి ఫోన్ చేస్తే అసలు ఫోనే తీయడం, నేను అస్సలు తీయను. మా ప్రిన్సిపల్ గారు చేసినా కానీ స్కూల్ అవర్స్ అసలు తీయను. ఆల్మోస్ట్ నేను చాలా తక్కువగా వాడతాను. పెద్ద కాస్ట్ పెట్టే కొనాలే కానీ చాలా తక్కువ. ఎందుకంటే గురువు గారు చెప్పారు దీనివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అనేటువంటి. సోషల్ మీడియా
అత్యంత ప్రమాదకరమైనటువంటి, అత్యధికంగా ఇవాళ ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి, అనేక మందికి లాభాలు తెచ్చిపెడుతూ అనేక కుటుంబాలను నాశనం చేస్తున్నటువంటిదండి ఇది. యెస్. దీనికి కూడా కొన్ని నియమాలున్నాయి. మన వ్యక్తిగత గౌరవానికి భంగం యాజ్ ఏ ఇంపాక్ట్ ట్రైనర్‌గా పర్టిక్యులర్‌గా మన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగేటువంటి పోస్ట్‌లు కానీ, లైకులు కానీ, షేర్‌లు కానీ చేయవద్దు. ఏదైతే సోషల్ మీడియాని యూజ్ చేస్తావో, ఏదైతే ఒక కామెంట్ పెడతావో స్పష్టమైనది పెట్టాలి. నిజాయితీ కలిగినటువంటి విధంగా మనం యూజ్ చేయాలి. అలాగే మనం స్పందించేటువంటి స్పందన, విచారించేటువంటి విచారణ, తెలుసుకునేటువంటి విషయాలు కూడాను మనకు ఉపయోగపడేటువంటివి మాత్రమే తీసుకోవాలి. అలాగే ప్రసంగాల నుండి ఫర్ సపోజ్ గంపా నాగేశ్వరరావు సార్ మాట్లాడుతున్నారు, రికార్డ్ చేశాను, నేను డైరెక్ట్‌గా పోస్ట్ చేస్తానంటే వితౌట్ పర్మిషన్ ఆఫ్ ద గంపా సార్ మనకు రైట్ లేదు. మీరు ఒకవేళ మెసేజ్ చెప్తూ ఉన్నా గాని దాన్ని రికార్డ్ చేసి కూడా నేను పెట్టడం అనేటువంటిది మర్యాద క్రమం కాదు. సోషల్ మీడియా ఎటికెట్ చాలా జాగ్రత్తగా పాటించవలసినటువంటి అవసరం ఉన్నది. మరి మాట్లాడేటువంటి క్రమం ఏంది? వేదిక మీద మాట్లాడేటువంటి సందర్భంలో స్పీకింగ్ ఎటికెట్. ఎలాంటి ఎటికెట్‌ని పాటించాలి? స్పష్టతతో మాట్లాడాలి. మన యొక్క కంఠధ్వని, మన శబ్దము కూడాను స్పష్టంగా ఉండగలగాలి. మన యొక్క బాడీ లాంగ్వేజ్, మనం మాట్లాడేటువంటి మాటకు అనుగుణంగా మన యొక్క బాడీ లాంగ్వేజ్ ఉండాలి. చివరిలో తప్పనిసరిగా ఒక విషయాన్ని బోధిస్తున్నప్పుడు ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్పాలి. ఇందాకేమో సమూహానికి చెప్పాలి, ఇక్కడ ఆడియన్స్‌కి కూడా చెప్పాలి. అనవసరమైన భాషను కనుక మనము ప్రేక్షకుల ముందు వాడితే కాళ్ళకు వేసుకోవలసిన చెప్పులు స్టేజి మీదకొస్తాయి. చాలా జాగ్రత్తగా పదాలు వాడేటువంటి సందర్భంలో మిత్రులారా. మరి నేను వెళ్ళాను, చెప్పాను, బాగానే ఉంది. మరి వెళ్ళడానికంటే ముందు దుస్తులు ధరించి వెళ్ళాలి. ఇలాంటి దుస్తులతో మాత్రమే ఇంపాక్ట్ ట్రైనర్‌గా మనం వెళ్ళవలసిన అవసరం ఉంది. మరి ఎలాంటి మర్యాద క్రమాన్ని పాటించాలి? మనం ఎక్కడికి వెళుతున్నామో మన వృత్తిపరమైనటువంటి దానిలో వృత్తిపరమైనటువంటి దుస్తులు ధరించాలి. సాధారణమైన పరిస్థితుల్లో సాధారణ దుస్తులు ధరించాలి. ఒక ఇంపాక్ట్ ట్రైనర్‌గా నువ్వు ఒక స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మంచి అటైర్‌తో మాత్రమే వెళ్ళాలి. కనీసం సార్ నాకు బ్లేజర్ లేదు సార్, మోడీ కోట్ కొనుక్కుందాం. సార్ మోడీ కోట్ కూడా ₹1000 ఉంది సార్, 500దైనా వేసుకుందాం. దాని యొక్క మర్యాద క్రమం. డ్రెస్‌కు తగ్గినటువంటి విధంగా, ప్యాంటుకు తగ్గినటువంటి విధంగా బ్లేజర్ ఉండాలి. బ్లేజర్‌కి తగినటువంటి విధంగా లోపల షర్ట్ ఉండాలి. అలాగే బ్లేజర్‌కి తగినటువంటి విధంగా మోడీ కోట్‌కి తగినటువంటి విధమైనటువంటి ప్యాంట్ ఉండాలి. యెస్. ఉత్సవ దుస్తులు అని అన్నాం. పండుగ అండి. పండుగ అంటే రేపు క్రిస్టమస్ అని కాదండి. ఇంపాక్ట్ పండుగ జరుగుతుంది. మెగా ఇంపాక్ట్ జరుగుతుంది. లేదు నీ పాఠశాలలో లేదా నువ్వు పనిచేసేటువంటి ప్రదేశంలో ఒక మంచి ఫంక్షన్ జరుగుతుంది. దానికి తగ్గ దుస్తులు ధరించి వెళ్ళాలి. ఇది డ్రెస్ ఎటికెట్ అండి. అలాగే రంగుల ఎంపికలు కూడా చాలా జాగ్రత్తగా పువ్వులేసుకొని స్పీకర్‌గా వెళ్ళవద్దు. నేవీ బ్లూ గాని, గ్రే కలర్ కానీ, లేదా బ్లాక్ కలర్ కానీ, బ్లూ కలర్ కానీ చక్కగా నప్పుతాయండి ఒక స్పీకర్‌గా. సో, రంగుల ఎంపికలో కూడాను ప్రకాశవంతంగా కంటికి మరీ కొట్టేటువంటి విధంగా చేయవద్దు. సో, పర్టిక్యులర్‌గా ఈ 4 కలర్ దుస్తులు అయితే మాత్రము ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. ఓకే. చాలా బాగా చెప్పాము. మంచి దుస్తులేసుకున్నాము, చెప్పాము, అన్నీ పాటించాము. స్టేజ్ ఎటికెట్ పాటించాము, డ్రెస్ ఎటికెట్ పాటించాము, లాంగ్వేజ్ ఎటికెట్ పాటించాము, టీమ్ ఎటికెట్ పాటించాము, టైం పాటించాము. కొంచెం పెడతారు గదా! యెస్. భోజన మర్యాద క్రమం, డైనింగ్ ఎటికెట్‌ని గూడా పాటించాలి అండి. ఎలా ఉండాలి మన యొక్క డైనింగ్ ఎటికెట్? యెస్. సాధారణంగా మనం వెళ్ళిన ప్రదేశంలో శుభ్రతగా మనం కూర్చోవాలండి. నీట్‌గా కూర్చోవాలి. ఎలా పడితే అలా కూర్చోకూడదు. అది మర్యాద క్రమం కాదు. ఎందుకు అంటే మనం మోటివేటరం. మనల్ని ప్రతి ఒక్కళ్ళు గమనిస్తుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. బేసిక్ డైనింగ్ నియమాలు పాటించాలి అండి. ఎలా పడితే అలా చేతులు కడుక్కోవడానికి గాని, లేదా ప్లేట్ శుభ్రం చేసుకోవడానికి కానీ, ఎలా పడితే అలా తినడానికి గాని అవకాశం లేదు. బేసిక్‌గా పాటించాలి. మంచి టేబుల్ మేనర్స్. చిన్న ముక్కలు పెద్దగుంది కదని పెద్ద ముక్కను పెట్టుకోవద్దండి. చిన్న ముక్కలుగా కట్ చేయించుకోండి.
ఫోర్కులు, స్పూన్లు ఉపయోగించండి. అలాగే చేతి నిండా భోజనం వచ్చేటువంటి విధంగా చేయొద్దండి. చాలా నీట్‌గా భోజనం చేయాలి. అలాగే మనం ఒక్కరమే కాదు, మనతో పాటు కూడా కూర్చుంటారు డైనింగ్ టేబుల్ దగ్గర. వారికి కూడా మాట్లాడే సందర్భంలో అవకాశం ఇవ్వాలి. వారిని గూడా గౌరవించాలి. మీరెప్పుడైనా గంపా సార్‌తో కూర్చోండి. ఎంత అద్భుతంగా గౌరవిస్తాడు అంటే, వారు తింటారు, మనల్ని తినమంటారు. తినమని ఇంకా ప్రోత్సహిస్తూ ఉంటుంటారు మనం. సో, పరస్పర గౌరవం. ఆహారం వాడే విధానంలో కూడా ఎక్కడో ఉంది గదా అని ఇలా, ఇలా వంగి తీసుకునే ప్రయత్నం చేయొద్దండి. మర్యాదగా ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో, అందించేవారున్నారో వాళ్ళతో కూడా గౌరవంగా మాట్లాడాలి. ఇది పాటించగలిగితే, ఈ డైనింగ్ ఎటికెట్‌ని మనం పాటించగలిగితే అద్భుతమైనటువంటి స్పీకర్‌గా మనకు గుర్తింపుంటుంది. ఇప్పటి వరకు చెప్పిన ఈ ఎథిక్స్ అండ్ ఎటికెట్‌కి సంబంధించి తెలుసుకున్నాం గదా! ఈ రెండింటి మధ్య తేడాలను సింపుల్‌గా చెప్పాలి అంటే, ఎథిక్స్ ఏం చెప్తాయి అంటే, ఇన్వార్డ్ కండిషన్ గురించి చెప్తారండి. నీతి అనేటువంటిది మన లోపల నుంచి వచ్చేటువంటిది. అది మనలో కలిగేటువంటి భావన. నేను నీతిగా ఉండాలి, తప్పు చేయకుండా ఉండాలి, మంచిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి అనేటువంటిది ఇన్నర్‌గా మనకు రావాలి. ఎటికెట్ ఏంటంటే, ఔట్‌వర్డ్ బిహేవియర్. ఇది బయటికి కనబడుతూ ఉంటుంటుంది. దీన్ని నేను ఒక పిక్‌లో చూయిస్తానండి. యెస్. ఇది ఇన్‌వార్డ్‌లో ఉన్నది ఎథిక్ అయితే, ఔట్‌వర్డ్‌లో ఉన్నటువంటిది ఎటికెట్ అండి. సో, ఈ విధంగా ఒక పబ్లిక్ స్పీకర్‌గా, ఒక వ్యక్తిగా మనం ఎథిక్స్‌ని, ఎటికెట్‌ని పాటించగలిగితే కొన్ని వందల కోట్ల రూపాయలు హిట్ అయ్యి ప్రపంచవ్యాప్తముగా ఆస్కార్ అవార్డ్‌ని గూడా తీసుకొనొచ్చిందండి ఒక మూవీ మన తెలుగు నుంచి. ఆస్కార్ అవార్డ్ ఏ మూవీ అండి? మీరే చాట్ చేయాలి. నేను చూస్తుంటా చాట్. ఆస్కార్ అవార్డ్ వచ్చింది ఆ సినిమాలోని పాటకు. చాట్ బాక్స్ ఉపయోగించట్లే. యెస్. 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 'ట్రిపుల్ ఆర్' మూవీ కదా! నాటు 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 అదే గదా! యెస్. యెస్. ఒక 'ట్రిపుల్ ఆర్' మూవీ ఏదైతే ఈ 'ట్రిపుల్ ఆర్' అంటే ఏంటండి? ఈడ 3 ఆర్‌లున్నాయి. ఈ ఆర్‌లంటే ఏందో చెప్పాలి. ఇది కూడా చూస్తా నేను. ఇది బాగా త్వరగా వస్తదనుకుంటున్నా నేను. 'ట్రిపుల్ ఆర్‌లో' ఆర్ఆర్ఆర్. ఆర్ఆర్ఆర్. ఆయన గారెవరు 'రఘురామకృష్ణంరాజు' ఉన్నారు. ఏదో రఘురామ కృష్ణంరాజు గారున్నారు. 'రౌద్రం', 'రణం' ఆ! 'రౌద్రం', 'రణం' ఆ! ఇంకా 'రక్తం' అండి. రక్తాన్నే రుధిరం అంటారు. యెస్. ఈ సినిమా ఎలాగైతే లాభాలను తీసుకొచ్చిందో, ఒక వ్యక్తిగా ఉన్న మనము ఒక గొప్ప వక్త అయిన తరువాత, ఈ ఎథిక్స్, ఎటికెట్ పాటించడం వలన కూడా మనం 3 ఆర్‌లు తెచ్చుకోవచ్చండి. ఈ ట్రిపుల్ ఆర్‌లో 6 కాదండి. యెస్. ఒక రికగ్నైజేషన్ తెచ్చుకోగలుగుతాం. ఒక మంచి స్పీకర్‌గా మనం ఒక మంచి గుర్తింపు తెచ్చుకోగలుగుతాం. ఇది మొదటి ఆర్. రెండవ ఆర్ మన రెప్యుటేషన్ పెరుగుతుందండి. మనకు మంచి డిమాండ్ పెరుగుతుంది. ఇలాంటి డిమాండ్ పెరగటం వల్ల తిరిగి మరలా, మరలా మనల్నే పిలుస్తారండి. రెపిటిషన్ వస్తుందండి. సో, ఒక ఎథిక్స్ ఫాలో అయ్యే వ్యక్తిగా, ఎటికెట్ ఫాలో అయ్యేటువంటి వ్యక్తిగా ఉన్న మనము ఇంపాక్ట్‌లోకి ఈరోజు వచ్చాము. త్వరలో మనం వర్క్‌షాప్ చేసుకోబోతూ ఉన్నాము. ఒక ట్రైనర్ అయిన తరువాత ఈ ట్రిపుల్ ఆర్‌ని గనక మనం ఫాలో కాగలిగితే, వాటిని పాటించగలిగితే, ఈ ట్రిపుల్ ఆర్ గనక వస్తే అద్భుతమైనటువంటి స్పీకర్‌గా, ట్రైనర్‌గా మీరందరూ అవుతారని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ అండి. జై హింద్, జై భారత్, వందే మాతరం. థాంక్ యూ. యెస్. ఓవర్ టు హోస్ట్. ఫ్యాంటాస్టిక్ సెషన్ సార్. సూపర్బ్! మొత్తానికి మాకు ట్రిపుల్ ఆర్‌ని చూపించారు మీరు. రికగ్నిషన్, రెప్యుటేషన్ అండ్
సార్ ఇంకోటి ఏం చెప్పారు ఆరు? రిపిటేషన్. రికగ్నిషన్, రిపిటేషన్. రిపిటేషన్. రెప్యుటేషన్. సూపర్ సార్, సూపర్. అసలు ఒక స్పీకర్కి ట్రైనింగ్కి ఎలాంటి ఎటికేట్ ఉండాలి, ఎథిక్స్ ఫాలో అవ్వాలి, మొత్తం పిన్ టు పిన్ లెవెల్ మొత్తం కవర్ చేశారు సార్. అందరు కూడా చాలా చక్కగా విన్నారు సార్. ఒక 2-3 క్వశ్చన్స్ ఏమైనా ఉంటే తీసుకుందామా? ఎస్ సార్. మీకు మీ పాప వెయిట్ చేస్తుంది అన్నారు కాబట్టి, ఎస్ సార్. డియర్ పార్టిసిపెంట్స్, ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ digitally so that sir can answer your questions if any. మొత్తం మీరు ఇంకా సందేహాలు వచ్చే విధంగా అయితే మీరు ఉంచలేదు సార్. మొత్తం మీరు కవర్ చేశారు కాబట్టి, థ్యాంక్ యూ సార్. అయినప్పటికి కూడాను చూద్దాం ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తారేమో. ఎస్ ఆర్వీఆర్ సార్. ఆర్పి సార్, ప్లీజ్ స్పీక్ సార్. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. డియర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మన మారోజు గారు ఏ రోజైనా నా రోజే అని చెప్పి ప్రూవ్ చేస్తారు. ఆయన అంత అద్భుతంగా మన రోజుని ఈ రోజు అద్భుతంగా అలరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అందరూ